హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెనెలా ధీరజ్. నేను స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళానని ఇంతకుముందు షార్ట్స్ పెట్టాను కదా. ఇప్పుడు స్వర్ణగిరి లోపలికి ఎంట్రీ అవుతున్నాము. చూడండి ఎంత స్పేసెస్గా కట్టినారో. ఇన్ ఫ్యూచర్ ఆలోచించి ఇంత స్పేసెస్గా అయితే కట్టినారు కావచ్చు. మేమైతే యాదగిరి గుట్టల నరసింహస్వామి దర్శనం చేసుకొని స్వర్ణగిరికి అయితే వచ్చాము. మనము ఫైనల్గా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. మనకు పార్కింగ్ వచ్చేసి వెనక సైడ్ ఇచ్చారు. పార్కింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మంచిగా కాలు కడుక్కోవడానికి వాటర్ ట్యాప్స్ అన్నీ ఉంటాయి. మనము పైకి వెళ్ళడానికి ముందు ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. ఈ పాదాల మీద 1 రూపీ కాయిన్ పెట్టి మనం మొక్కుకుంటే మన కోరిక ఏదైనా ఉంటే నెరవేరుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఫైనల్గా మనమైతే పైకి వెళ్ళినాము. ఇక్కడ దర్శనం టికెట్ వచ్చేసి ఒకటి 1000 రూపీస్ ఉంది, ఒకటి 300 ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళినాము. బయటికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ స్నాక్స్ తింటున్నాము. ఇక్కడ మనకు స్నాక్స్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత స్పేసెస్గా అయితే మంచిగా అనిపించింది. మనము ఇప్పుడు ఆ విష్ణుదేవు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకు గంట అనేది ఉంటుంది, కానీ అక్కడ మనకు ఆ రోజు పోనీయలేదు. ఫైనల్గా ఇక్కడ విష్ణుమూర్తి దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి ఎంతమంది ఉన్నారు. మేము మా ప్లాన్ ఏంటిదంటే ఈవినింగ్ లైట్లు పడేటప్పుడు రావాలి అనేది ప్లాన్ ఉండే, బట్ మేమైతే ఆఫ్టర్నూనే వచ్చినాము. ఇది మిస్ అవుతాం కావచ్చు అని అనుకున్నాము, కానీ లైట్లు పడే వరకు మేమైతే అక్కడ ఉన్నాం. ఫైనల్గా లైట్లు అయితే పడ్డాయి. లైట్లతోటి ఆ టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.